హలో అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు శుభాకాంక్షలు. మీ అందరూ దసరా వేడుకలు ఎలా చేసుకుంటున్నారు? పూజా కార్యక్రమాలు ఎలా చేసుకుంటున్నారనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా టెంపుల్‌లో అమ్మవారికి నవరాత్రి వేడుకలు ఎలా చేస్తాం అన్నీ కూడా ఈ ఇయర్ మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా చూడండి. ముందు రోజైతే ఉదయాన్నే ప్రతి ఒక్కళ్ళం ఇలా కలిసి అంటే మాలధారణ వేసుకునేవాళ్ళు, అలాగే కొంతమంది అమ్మవారి భక్తులు కూడా అందరం కలిసి ఇలా కాలువ ఎంతో చక్కగా అమ్మవారికి కాలువ దగ్గరనే పసుపు, కుంకం, పన్నీటితో ఎంతో చక్కగా అభిషేకాలనైతే చేసుకుంటాము. కాలువ దగ్గరనే అమ్మవారికి చక్కగా తొలి రోజు ప్రతిష్ఠ చేసే రోజున ఇలా తీసుకొచ్చైతే మేము ఆలయం స్థాపించిన కాడి నుంచి కూడా తొలి రోజున ఇలాగే ప్రతి ఒక్క రూపానికి కూడా కాలువ దగ్గరనే చక్కగా స్నానం చేయించి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆలయం దగ్గర ప్రతిష్ఠ అయితే చేసుకుంటాము. మనం ఆ తల్లికి ఎంత చక్కగా చేసుకున్నా, ఏ రూపంలో పేరు పెట్టి మనం పిలుచుకున్నా, ఏ రూపంలో మనం కొలుచుకున్న ఆ తల్లి అంత ఇదిగానే మనకి కరుణిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఖచ్చితంగా నవరాత్రుల్లో మీరు అనుకోని అమ్మవారికి సేవలు చేయండి. ఖచ్చితంగా అనుకున్నవైతే అవుతాయి. ప్రయత్నం చేయండి. ఎందుకంటే మానవులు సాధించలేనిది ఏదీ లేదు. అనుకుంటే ఏదైనా సాధించగలిగేది ఒక్క మానవులకు మాత్రమే ఉంది. ఈ మానవ జన్మ అనేది మనకి ఆ భగవంతుడు ఇవ్వడం మనకెంతో అదృష్టం. అది మన పూర్వ జన్మ సుకృతంగా భావించుకోవాలి. ఎంత అదృష్టం ఉంటే మనం ఈ జన్మ అనేది ఎత్తుతాము. కానీ ఎంతోమంది కష్టాలు, కన్నీళ్లు కూడా అనుభవించేవాళ్ళుంటారు. కష్టాలు, కన్నీళ్లు అనేది మానవులకు రాక ఇంకెవరికొస్తాయి చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అమ్మ అని పిలిచి అమ్మవారిని వేడుకొని ఆమెకి సేవ చేయండి. ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలైతే ఖచ్చితంగా నెరవేరుతాయి. అమ్మవారికి మనం ఎంత చేస్తే ఆమె ఇంకా అంత అందంగా మనందరికీ కూడా దర్శనమిస్తుంది. మేము అమ్మవారికి ఇలా అభిషేకాలు మనం చేసే కొద్దీ కూడా ఆమె తేజస్సు ఇంకెంతో ముద్ద మనోహరంగా అయితే అవుతుంది. ఇక కాలువ దగ్గర చక్కగా అమ్మవారికి అభిషేకాలైతే పూర్తయిన తర్వాత మా మమ్మీ అయితే చక్కగా అమ్మవారికి హారతిచ్చి కొబ్బరికాయనైతే కొట్టారు. కొట్టిన తర్వాత అమ్మవారి కాలువలో స్నానమే మాత్రమే కాదు, ఇలా కలశాన్ని కూడా మేము కాలువ దగ్గరనే అలంకరణ చేసుకుంటాం. కాలువ దగ్గరనే అంటే అమ్మవారికి పెట్టే ముఖ్య కలశం ఆలయంలో అది ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. కాలువ దగ్గర ఈ అలంకరణ చేసిన కలశాన్నయితే ముందు ఆ కలశం చెమ్మిని పసుపు, కుంకంతో ఎంతో చక్కగా బొట్టులను పెట్టుకొని పూలమాలతో అలంకరణ చేసుకొని కలశం చుట్టూ ఏపమండలని తోరణంగా కట్టుకొని కొబ్బరికాయ జాకెట్ ముక్కతో కలశాన్నయితే అలంకరణ చేసుకుంటాం. ఆ కలశం చెంబులో ఈ కాలువలో ఉన్న గంగ నీరుని తీసుకెళ్ళి మా పీఠకాల దగ్గర ఈ కలశాన్ని మేము పెట్టుకునే కలశంతో పాటుగా మేము పెట్టుకునే భవానీ మాలలు ఎవరైతే వేసుకొని దీక్ష చేస్తారో అమ్మవారికి, ఈళ్ళు చేసే దీక్షతో పాటుగా ఈ కలశాన్ని కూడా పెట్టుకొని దుర్గాష్టమి రోజున అమ్మవారికి ఎంతో చక్కగా అభిషేకాలని పన్నీటితో, పంచామృతాలతో అభిషేకాలనైతే చేస్తాము. ఆ చేసే రోజున ముందుగా మేము ఈ తీసుకెళ్ళిన ఈ గంగ నీరుతో అమ్మవారికి అభిషేకాన్నయితే మేము చేసుకుంటాం.